రైట్. ఈరోజు మనమొక చాలా సింపుల్గా అనిపించే కానీ దేశానికి అత్యంత కీలకమైన ఒక ప్రశ్న గురించి మాట్లాడుకుందాం. అదే ఆర్టికల్ 62. ఇది మన దేశానికి ఎప్పుడూ ఒక నాయకుడుండేలా ఎలా చూస్తుందో వివరిస్తుంది. అసలు కథంతా ఒక ప్రశ్నతో మొదలవుతోంది. అదేంటంటే, పాత ప్రెసిడెంట్ పదవీకాలం ముగిశాక కొత్త ప్రెసిడెంట్ను ఎప్పుడెన్నుకోవాలి? దీనికి మన రాజ్యాంగమేం చెబుతోంది? ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి చాలు, ఈ మొత్తం టాపిక్ ఈజీగా అర్థమైపోతుంది. రాష్ట్రపతి అనేవారు దేశానికి తలలాంటివారు. అంతే. ఈ ఒక్క పోలికతో మనం ఆర్టికల్ 62ను చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు. సరే, ముందుగా మనం మొదటి విభాగానికి వచ్చేద్దాం. రాష్ట్రపతి పాత్ర ఎంత కీలకమైనదో, వాళ్లని దేశానికి అధిపతిగా ఎందుకు పరిగణిస్తామో ఇక్కడ చూద్దాం. ఆర్టికల్ 62 అంటే ఏంటో తెలుసా? చాలా సింపుల్. ఇది మన రాజ్యాంగమిచ్చిన ఒక గట్టి ఆర్డర్ లాంటిది. దేశమనే శరీరానికి తల ఎప్పుడూ ఉండాలి, ఆ కుర్చీ ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు అని చెప్పేదే ఈ ఆర్టికల్. ఓకే, మరి ఆర్టికల్ ఏముంది? ఇది ప్రధానంగా 2 రూల్స్ గురించి మాట్లాడుతుంది, చాలా క్లియర్గా, ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా. ఇప్పుడు చూడండి, ఆర్టికల్ 62 2 పరిస్థితుల గురించి మాట్లాడుతుంది. ఒకటి, ప్రెసిడెంట్ గారి 5ఏళ్ల టర్మ్ మామూలుగా ముగిసిపోతుంటే వాళ్ల పదవీకాలం అయిపోయేలోపే కొత్త ప్రెసిడెంట్ ఎన్నిక జరిగిపోవాలి. ఇక రెండోది, అనుకోని పరిస్థితుల్లో అంటే మరణం, రాజీనామా లాంటివి జరిగితే అప్పుడు మాత్రం ఖచ్చితంగా 6 నెలల్లోగా ఎలక్షన్ పెట్టాల్సిందే. చూశారా ఎంత క్లియర్గా ఉందో? ఈ నంబర్ 6 ఇది చాలా ముఖ్యం, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అనుకోని కారణాల వల్ల రాష్ట్రపతి పదవి ఖాళీ అయితే దేశం 6 నెలలకు మించి అధినేత లేకుండా ఉండకూడదని మన రాజ్యాంగం చాలా గట్టిగా చెబుతుంది. సరే, ఒకవేళ ఈ ఆర్టికల్ 62 లేదనుకుందాం. దేశానికి తల అంటే ప్రెసిడెంట్ లేకపోతే ఏమవుతుంది? ఒక్కసారి ఊహించుకోండి, పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంటుందో. ఉదాహరణకి, దేశం ఒక యుద్ధంలో ఉంది. మరి మన సైన్యానికి ఎవరు సుప్రీం కమాండర్? ఆ ఆదేశాలు ఎవరిస్తారు? ప్రెసిడెంట్ లేకపోతే ఆ గ్యాప్ని ఎవరు ఫిల్ చేస్తారు? చాలా పెద్ద ప్రశ్న కదా? లేదా దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించాల్సి వచ్చింది. ఆ అత్యవసర ప్రకటన మీద సంతకం పెట్టాల్సిందెవరు? అధికారం ప్రెసిడెంట్దే కదా. మరి ఆయనే లేకపోతే? ఇంకోటి, ఎన్నికలయ్యాయి, కొత్త ప్రభుత్వం ఏర్పడాలి. ప్రధానమంత్రిని ఎవరు నియమిస్తారు? ప్రెసిడెంట్. ఆయనే లేకపోతే మొత్తం ప్రభుత్వ యంత్రాంగమే ఆగిపోతుంది గదా. సో దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతోంది? ఆర్టికల్ 62 అనేది ఒక గ్యారంటీ. దేశానికి తల ఎప్పుడు ఉంటుందని ఒక భరోసా. ఆ స్థానం ఖాళీగా ఉండకూడదు అని చెప్పి ఒక సేఫ్టీ నెట్. ఓకే, దేశానికి అధిపతి ఉండడం ఎంత ముఖ్యమో మనకు అర్థమైంది. కాని ఆ అధిపతిని ఎన్నుకునే ప్రక్రియ కూడా అంతే ముఖ్యం కదా. ఆ ఎన్నికల ప్రక్రియ సరిగ్గా జరగకపోతే? అందుకే దాన్ని కాపాడటానికి మన చట్టాలు కూడా చాలా పవర్ఫుల్గా ఉండాలి. పాత చట్టాల స్థానంలో వచ్చిన కొత్త, ఇంకా స్ట్రాంగ్ అయిన భారతీయ న్యాయ సంహిత అంటే BNS గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పాత చట్టం అంటే ఇండియన్ పీనల్ కోడ్, IPC. అందులో శిక్షలు కొంచెం వీక్గా ఉండేవి. ముఖ్యంగా ఈ రోజుల్లో మనం చూస్తున్న AI, ఆటోమేటెడ్ బాట్స్, ఆన్లైన్ మోసాలు, ఇలాంటి వాటిని ఎదుర్కోవడానికి సరైన సెక్షన్లు లేవు. కానీ ఈ కొత్త BNS చట్టంలో శిక్షల్ని రెట్టింపు చేశారు. అంతేకాదు, డిజిటల్ నేరాల కోసం ప్రత్యేకంగా సెక్షన్లు పెట్టారు. ప్రజా విశ్వాస నేరాలు అని ఒక కొత్త కేటగిరీని కూడా తీసుకొచ్చారు. ఇక్కడ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎన్నికల్లో లంచమివ్వడం, ఓటర్ల లిస్టులో ఫోర్జరీ చేయడం, ఓటర్లను బెదిరించడం, ఇలాంటి నేరాలకు పాత IPC సెక్షన్ల స్థానంలో కొత్త, మరింత కఠినమైన BNS సెక్షన్లను ఎలా తీసుకొచ్చారో చూడండి. మరి ఈ మొత్తం వ్యవహారంలో ఒక పౌరుడిగా మన పాత్రేంటి? ఈ ప్రక్రియను కాపాడటంలో మన శక్తి ఏంటి? మన బాధ్యత ఏంటి? ఎన్నికల్లో ఏదైనా తప్పు జరుగుతోందనే అనుమానం వస్తే మనం సైలెంట్గా ఉండక్కర్లేదు. వెంటనే ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయొచ్చు. ఆధారాలు ఉంటే కొత్త BNS సెక్షన్ల కింద FIR కూడా ఫైల్ చేయొచ్చు. RTI ద్వారా సమాచారం అడగొచ్చు. మన ఎంపీలు, ఎమ్మెల్యేల మీద ఒత్తిడి తెచ్చి ఎన్నికలు సక్రమంగా జరిగేలా చూడమని అడగొచ్చు. ఇది మన శక్తి. శక్తితో పాటు బాధ్యత కూడా ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ఎన్నికల ప్రక్రియను తప్పుదారి పట్టిస్తే దాని పర్యవసనాలు చాలా తీవ్రంగా ఉంటాయి. నకలీ ఓట్లు వేస్తే ఏకంగా 7 ఏళ్ల జైలు శిక్ష, లంచమిస్తే 5 ఏళ్లు, బెదిరిస్తే 7 ఏళ్లు, ఇక హింసకు పాల్పడితే ఏకంగా జీవిత ఖైదు. సో ఇవి చాలా సీరియస్ విషయాలు. చివరిగా ఒక ఇంట్రెస్టింగ్ విషయం,
మన రాజ్యాంగం అమలులోకి వచ్చిన దగ్గర్నుంచి ఇప్పటి వరకు ఈ ఆర్టికల్ 62ను ఒక్కసారి కూడా మార్చలేదు, ఒక్క సవరణ కూడా చేయలేదు. ఎందుకంటే దాని వెనుక ఉన్న లాజిక్ అంత పర్ఫెక్ట్. మొదటి రోజు నుంచే అది దోషరహితమైలేదిగా నిలిచింది. అందుకే మనం గుర్తుంచుకోవాల్సిన చివరి మాట ఇదే: దేశపు తలకి గ్యాప్ ఉండకూడదు. ఆ స్థానాన్ని ఖాళీగా ఉంచడమంటే రాజ్యాంగాన్ని గౌరవించకపోవడమే. దేశ నాయకత్వంలో నిరంతరత ఎంత ముఖ్యమో తెలిపేదే ఈ ఆర్టికల్.